The third one, so how does long-term diabetes affect vision health of a person? సో ఇది మన కంటి వెనుక భాగాన ఉండే రెటీనా అనే పొరను మనం చూసే దృశ్యాలను మెదడుకు పంపుతూ ఉంటుంది. సో ఇది డయాబెటీస్ వల్ల ఈ రెటీనాలోని చిన్నగా బ్లడ్ వెజిల్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. వాటి నుంచి ఈ బ్లడ్ టిష్యూస్ అనేది వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొత్తగా ఏర్పడే బ్లడ్ వెజిల్స్ కావచ్చు, ఈ బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా వీక్గా ఉండడం వల్ల అవి ఈజీగా పగిలిపోయి ఇవి మరిన్ని బ్లెండింగ్ ఫార్మేషన్స్కి లైక్ స్కాస్ టిష్యూస్ ఏర్పడడానికి కారణమవుతూ ఉంటుంది. సో ఈ స్కార్ టిష్యూ అనేది ఈ రెటీనాను తన స్థానం నుంచి పైకి విడదీయగలదు. ఇది పూర్తిగా అంటే మనం చూపు అనేది పూర్తిగా పోవడానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో మనకి ఈ క్యార్స్ ట్రీట్మెంట్ అనేది ఒక కొత్త లీక్ అవుతున్న బ్లడ్ వెజల్స్ని నాశనం చేస్తూ ఉంటాయి అండ్ పాడు చేస్తూ ఉంటాయి. సో టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఈ రెటీనా ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు అట్లీస్ట్ 20 years వరకు ఎక్కువ అవుతూ ఉంటుంది. Thank you.